అరే ఏంది వై సూర్య, ఏం చేస్తున్నావు? మా వంతుగా టెస్ట్ క్రికెట్లో అయితే రెండు మ్యాచ్లు క్లీన్ స్వీప్ సిరీస్ అయితే గెలిచేసాం. నెక్స్ట్ ఇప్పుడు మీ టైం వచ్చింది. మీరైతే వాళ్ళని బాదుడే కుమ్ముడు చేయాల్సిందే. అరే రోహిత్ బ్రో, నేను ఆడేది ఓన్లీ T20 మాత్రమే. ఇంకా ఏ ఫార్మెట్ ఆడను, వన్ డే ఆడను, టెస్ట్ ఆడను. ఆడి ఒక్క ఫార్మెట్లోనే నన్ను నిరూపించుకోకపోతే ఎలా? అది అందులో వేరే నేను క్యాప్టెన్. ఇక నేను పోయి వదులుతానా? 3 మ్యాచ్లకి 3 మ్యాచ్లు గెలిచేస్తాం. ఓకే, కానీ వాళ్ళు కనుక ఓవర్ యాక్షన్ కనుక చేసిండారంటే నాకు చెప్పు. నేనైతే సెకండ్ మ్యాచ్లో అయినా సరే స్క్వాడ్లో వేయించుకొని నేనైతే వస్తా. అసలే వాళ్ళు తీటనైన్లు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అలాంటిది ఏదైనా జరిగితే నాకైతే నెక్స్ట్ మినిటే ఫోన్ కొట్టు. నేనైతే T20లకు మళ్ళీ వస్తా వాళ్ళ కోసమే. అరే రోహిత్ బ్రో, మీరైతే కూల్గా పోయి నెక్స్ట్ వచ్చే న్యూజిలాండ్ సిరీస్కి ప్రాక్టీస్ చేసుకోపండి. అలాంటిది ఏది జరగదులే. అలాంటిది ఏదైనా జరిగితే నేనుండా కదా, కుల్ఫు పాండ్యా అసలైన ఒరిజినల్ తీసేస్తాడు బయటికి. అమ్మయ్య, మొత్తానికైతే ఇప్పుడు నాకు పర్మనెంట్గా T20 స్క్వాడ్లో చోటు దొరికేసింది అనుకో. ఇప్పుడు మెయిన్ వికెట్ కీపర్ నేనే. ఈ సిరీస్ మొత్తము నేనే ఓపెనింగ్ అన్నా చేస్తా, లేదంటే మిడిల్ ఆర్డర్ అన్నా ఆడతా. ఇంక నన్ను డ్రాప్ చేసే పనే లేదు. సంజు శాంసన్ అంటారా బాబు. సింగిల్స్ కింగ్. మ్యాచ్కు చెరో వికెట్ వేసుకున్నా కూడా 3 మ్యాచ్ల్లో నేనైతే 6 వికెట్లు తీస్తా. దాని తోడుకి ఇంకొక వచ్చే సిరీస్లో ఏదైనా ఒక 5-6 వికెట్లు తీస్తానంటే నంబర్ 1 T20 బౌలర్ నేనే అయిపోతా. అంత సీన్ లేదు. ఫస్ట్ మ్యాచ్ మా బ్యాట్స్మెన్లు ముంచేసే, సెకండ్ మ్యాచ్ వానొచ్చి ముంచేసింది. వర్షం కనుక రాకపోయినట్టే మేము అసలైన టెస్ట్ క్రికెట్ ఆడి ఇండియానైతే ఈజీగా ఓడించి సిరీస్ను సమానం చేసిందము. మా టైం బాగోలేక 2 రోజులే మిగిలింది. మీ వాళ్ళేంది IPL 6లు కొట్టేదా, అలా కొట్టి పారేసి ఆ రన్స్ ఆ స్కోరు, అది ఎట్లా ఓడుతుందో కూడా అర్థం కాలే. కానీ టెస్ట్ సిరీస్ పోయిందని మేమైతే T20లను కూడా వదలాం. ఈసారి అయితే పక్క మంచి కాంపిటీషన్ ఇచ్చి గెలుచుకోపోతాం, చూసుకోండి. T20 వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళు, అలాంటిది పిల్లి పిత్రటింగ్ భయపడేదండి. ఈసారి మొత్తితే పక్క 300 దాటాల్సిందే స్కోరు, చూసుకోండి. మనమల్లే రాపేది ఇంకా. ఓకే బాయ్స్, రికార్డు క్రియేట్ చేయాలన్నా మనమే, రికార్డ్ని మళ్ళీ చెరిపి రాయాలన్నా మనమే. మీరైతే మీ ఫ్రీ ఆఫ్ స్టైల్లో బ్యాటింగ్ చేయండి. మనమైతే ఈసారి పక్క క్లీన్ స్వీప్ చేసేస్తున్నాం. ఓకే, అది ఫ్రెండ్స్, ఫస్ట్ T20 మ్యాచ్కి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.